రాని రాని అయ్యా రేయ్ ఇదిగోండి కొట్టే తీసుకోండి. స్పెషల్గా చెప్పాలా రాని రాని ఏంట్రా వంకాయలు చేతులు పెడుతున్నావు? ఇంకా బోనీ కాలేదు సార్. బోనీ కాలేదని ఎస్ఐ గారు అడిగితే పుచ్చొంకాయలు చేతిలో పెడతావరా నువ్వు? నిన్ను ఎగరేసి రివాల్వర్ తో షూట్ చేస్తా. ఎందుకురా నవ్వుతున్నావు? మీ తుపాకీ ప్రాక్టీస్ పోయిందని అడిగి తెలియదు కదండి. షటప్. నా వీక్నెస్లు బయట పెట్టడం నీకు అంత అవసరమా? రేయ్ ఆ వేలుకున్న ఉంగరం తీసిచ్చేయి. అమ్మో ఇది మా పెళ్ళప్పుడు మా మాంగారు పెట్టింది. ఇది లేకపోతే మా ఆవిడ కూడు కూడా పెట్టదు. ఇప్పుడేదో పెడతానట్టు. కూడు పెట్టకపోతే విడాకులు ఇచ్చేసేయ్. రేయ్ ఆ ఉంగరం తీసిచ్చేయి, లేకపోతే లాఠీతో డొక్కలు పడతా డొక్కలు. అయ్యి బాబోయ్, ఇదిగోండి ఉంగరం. అమ్మా ఒరిజినల్ లాకెళ్తా? ఒరిజినలే. ఇలా రండి రండి. సార్ క్యాష్ క్యాష్ కమ్. ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరు కనపట్టలేదా? డిఎస్పీ ధర్మరాజుని. ఎస్ సార్. ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాం సార్. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారా? మనీ కలెక్ట్ చేస్తున్నారా? సార్ అవును, కలెక్షన్ కింగ్ ఇంద్రా అంటే నువ్వేనా? ఎస్ సార్. చూడు బ్రదర్, సార్ మనకి పైనుంచి పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చాయి. కన్నప్పన్ అని వీరప్పన్ బావమరిది ఒకడు ఉన్నాడు. వాడు దొంగతనాలు చేస్తూ సిటీలో తిరుగుతున్నాడు. వాడిని పట్టుకోమని ఇంపార్టెంట్ ఆర్డర్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. అంటే వీరప్పన్ అడవిలో కన్నప్పన్ సిటీలో దోచుకుంటారా సార్? వాడిని 1000 కళ్ళతోటి వెతికి పట్టుకుని మన డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసి నేను ప్రమోషన్ కొట్టేస్తాను సార్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. కలెక్షన్ ఇవ్వు. ఇక్కడ ఉంది. అదేంటి సార్? కలెక్షన్ ఇవ్వు. కలెక్షన్ ఇవ్వు. ఏంటి సార్ తొందరగా? ఏంటి ఇచ్చేయండి సార్. వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. అలాగే సార్. వెళ్ళండి. ఎస్ సార్. నమ్మేశారు. అరే పోనీ. ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ మీరు కనిపించట్లా? ఎస్పీ ధర్మరాజును. ఎస్ సార్. వెరీ సర్ప్రైజింగ్ సార్. మన డిపార్ట్మెంట్ లో ఒకే పేరు గల 2 ఆఫీసర్లు ఉండటం నిజంగా వండర్ సార్. వండర్ కాదు, ఎక్కడో కార్నర్ లో డౌట్ గా ఉంది. ఇంకా డౌట్ ఏంటి సార్? వాడే వీడు వీడే వాడు. వాడే వీడు వీడే వాడు అంటే ఎవడో కాదు, వాడే కన్నప్పన్. కన్నప్పన అంటే ఓపెనింగే నా దగ్గర కలెక్షన్ నొక్కేశాడనమాట. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. ఓకే, డ్యూటీ సరిగా చేసుకోండి. Yes, sir. సార్ అది నేను ముందే పసిగట్టాను సార్. మరి ఆ విషయం ఇందాకెందుకు చెప్పలేదు? మీరు కనిపెట్టని విషయం నేను కనిపెడితే మిమ్మల్ని డామినేట్ చేసినట్టుగా ఉంటదని. అంటే నా మీద గౌరవంతో నన్నే విధవం చేస్తావు అనమాట. డ్యూటీ సార్. నడు. ఇతని పేరు సాయి. మెహదీపట్నంలో ఇతనికో డ్రైవింగ్ స్కూల్ ఉంది. మొన్ననే ఒక అమ్మాయికి డ్రైవింగ్ నేర్పిస్తున్నట్టే నేర్పిస్తూ లైన్లో పెట్టేశాడు. ఎవరా నువ్వు? చూసి నడవచ్చు కదా గుడ్డినాయాలా. అరే ఇంత పెద్ద అలబోటు కనబడుతా. గుద్దింది కాక రివర్స్ లో వస్తున్నావా? మీరు అబ్దుల్ కదా? నేను నీకెలా తెలుసు? అరే ఒకవేళ ప్రెసిడెంట్ తెలియకపోవచ్చేమో గానీ మీరు తెలియని వాళ్ళు ఎవరుంటారు? కాసే ఎక్కడున్నావు? ఇతని పేరు కాశీ. ఇతను రిపేర్ చేసేది తక్కువ, చెడగొట్టేది ఎక్కువ. ఎవడ్రేడు పొద్దున్నే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు పని పాట్. అరే సార్ మీరా? నమస్తే సార్. నమస్తే. బండి రెడీ అయిందా? ఎప్పుడో రెడీ అయింది సార్, కొత్త పెళ్లి కూతురులా తయారైంది. ట్రైల్ ఏమంటావా? వేసి చూడండి, బండి మీది, మీ ఇష్టం వచ్చినట్టు తోలండి. ఇదిగో తాళాలు. రే అహ్మద్, వస్తున్నానా? త్వరగా రారా, అక్కడేం చేస్తున్నావు? రే ఆ 116 కి హ్యాండిల్ తగిలించావా లేదా? దాన్ని హ్యాండిల్ అనరనా, స్టీరింగ్ అంటారు. రే నేను చెప్పింది కూడా అదే రా. పొద్దున్నే మొదలెట్టావు మెకానిక్ పాఠాలు, వెళ్ళి పంచుగా. చచ్చింది గుర్రె, బ్రేక్ టైట్ చేయడం మర్చిపోయి ఉంటా.
రిపేర్ చేశాను ఎక్కడ రిపేర్ చేశారా బ్రేక్ టైట్ చేసి ఏమయ్యండి అబ్బో ఇతని పలుకుబడి మాత్రం అడగద్దులేండి. ఇన్సూరెన్స్ లేదు. ఒక్క నిమిషం ఫోన్ వస్తోంది. ఏయ్, నాకు కాల్ చేశాడు. మాస్ నాగార్జున కాల్ చేశాడు. ఒక్క నిమిషం ఉండు. హలో నాగ్, ఎలా ఉన్నావు? నేను నాకు కాదురా, మీ షెడ్ లో రిపేర్ చేసిన కార్కి ఇంతవరకు డబ్బులు రాలేదు. ఎప్పుడు ఇస్తావా అది చెప్పు. వచ్చిన ప్రతి బండిని రిపేర్ చేయమని చెప్తావు, డబ్బులు మాత్రం ఎగ్గొడుతుంటావు. ఏంటి డబ్బులు ఇవ్వాలా? అవును. లండన్ లో షూటింగ్ పెట్టాడంట. ప్రిన్స్ చార్లెస్ తో నన్ను మాట్లాడమన్నాడు. ఎన్నేం చేయాలి? శిల్పా శెట్టిని మేనేజ్ చేయమంటాలే. అంటే శిల్పా సెట్ అదెవరు? శిల్పా శెట్టితో నన్ను మాట్లాడమంటావా? సర్లే, ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? తెలీదా? పొద్దున్నే మందు కానీ కొట్టావా? మారిషియస్ లోనా? సరే సరే, నేను చెయ్యొచ్చు, కానీ అంతకంటే ముఖ్యమైన పని ఒకటి ఉంది. నా సంగతి తర్వాత చూడొచ్చు, ముందు నాగార్జున పని చూడు. సరే సరే సరే, నేను ఇప్పిస్తాను. నువ్వు టెన్షన్ పడకు, నేనున్నానుగా. ఏయ్, నాగార్జున శిల్పా శెట్టి గొడవలని నాకెందుకు చెప్పు. నా డబ్బులేవో నా మొహాన్ని కొడితే చాలు బాబు. డోంట్ వరీ నాగ్. నువ్వే చెప్పు డ్రైవర్ బాబు, శిల్పా శెట్టిని ఎక్కడని వెతికేది, లండన్ లో ఎప్పుడు పర్మిషన్ తెచ్చేది, హైదరాబాద్ వచ్చి నీ బండి ఎప్పుడు రిపేర్ చేసేది? ఈ టెన్షన్ లో నీది టైట్ చేయడం మర్చిపోయాను. మీ బాస్ నేను ఖచ్చితంగా తిడతాడు. నా పనులన్నీ మానుకొని ముందు నీదే టైట్ చేస్తా. నాది ఎప్పుడైనా టైట్ చేయొచ్చు, ముందు నాగార్జున పని ఆయన చూడు. పని ఎప్పుడైనా చూడొచ్చు, ముందు మనకు పైసలు కావాలి మళ్ళీనా? కదా. అరే ఇప్పుడే కదా అక్కడ గుద్దావు, దాన్ని రిపేర్ చేయడానికి పైసలు కావాలి కదా. ముందు పైసలు దిగి లెక్కల తర్వాత చూసుకుందాం. అరే డబ్బు గురించి ఆలోచించుకు, నీ పని అయిపోతుందని చెప్పా కదా, వెళ్ళు, టెన్షన్ పడకు. కాశీ చేతిలో పెట్టావు కదా, నీ పని అయిపోయినట్టే. ఏంట్రా ఇవాళ పార్క్ అంతా డల్ గా ఉంది. ఒక్క సీన్ బాగా వస్తుందో లేదో. ఏం షూట్ చేయాలో ఏంటో. ఏంటి ఇంత లేటు? కాలేజ్ కని చెప్పి రోజు నీతో ఇలా పార్క్ తిరుగుతున్నాను. మంచి ఇంట్లో వాళ్ళకి సీన్ తెలిస్తే ఏమవుతుందో. ఏం చేస్తున్నావు నాన్న? ఏం తీస్తున్నా? వెళ్ళు వెళ్ళమంటే కానీ వెళ్ళవయ్యా. ఈ పనిలో నువ్వు ఉండు. నేనెందుకు డిస్టర్బ్ చేస్తా? చూసారా, యూత్ మరీ ఫాస్ట్ అయిపోయింది. నేను కింద షూట్ చేయను, ఇక నేను పైన షూట్ చేస్తా. అబ్దుల్ భాయ్ ప్రొడక్షన్స్. చెట్టు కింద గుచ్చుకు. మస్తు సీన్ దొరికింది. ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నానో తెలియట్లేదా? మా ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మాయిలా ఉంది. ఆ అమ్మాయి అయితే కంప్యూటర్ క్లాస్ వెళ్ళి ఉండాలి. పార్వతి, నువ్వు ఉండే. అమ్మా పార్వతి. ఎవరాజ్మి, నువ్వు వెళ్ళి వీడియో తీసుకో. ఏంట సాయి అతను వెళ్ళిపోయాడా? వెళ్తున్నాడు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏం 8:40 ఏంటి వచ్చావు? మా అత్తగారిని పుట్టింటి పంపిద్దామని వచ్చాను సార్. మీ అత్తగారిని పుట్టింటికా? ఆ, మీ అత్తగారిని పుట్టింటికి పంపడం ఏంటి? అవును సార్, మా ఆవిడ వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చాగానే మా అత్తగారు మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది సార్. మీ ఆవిడ పుట్టిల్లేంటో మీ అత్తగారి పుట్టిల్లేంటో ఇదంతా ఇల్లీగల్ కాంటాక్ట్ లాగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు. సార్ ఈ కన్ఫ్యూజన్ అంతా మీకెందుకు కానీ, ఇంతకీ మీరు ఎక్కడ బయలుదేరుతున్నారు? అదే ఆ సిటీ డకాయిట్ కన్నప్పన్ గాళ్ళు ఉన్నాడు. వాడు పూనాలో దాక్కున్నాడంట. ఓ, ఎలాగైనా వాడిని పట్టుకొద్దామని బయలుదేరాను. మరి మీరు ఒక్కళ్ళు వెళ్తున్నారు, దొరుకుతాడా వాడు? నేను ఒక్కడే వెళ్ళి ఆ, పూనాలో వాడు ఎక్కడ దాక్కున్నా వలేసి పట్టుకొస్తాను. ఎలాగ ఉన్నాడో లేదో. సారీ సార్, మీ పూనా బస్సు నడు. కాదండి. అమ్మా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాస. అయ్యో అరే రే 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 రే. పరుసు సార్. ఏం బాబు, పల్లెటూరు నుంచి వస్తున్నట్టున్నావు. ఈ సిటీలో చాలా మంది దొంగలుంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండు. థ్యాంక్స్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో పర్సు కనపడితే నొక్కేసేవాళ్ళు కానీ తిరిగి ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు సార్? పోలీస్ డిపార్ట్మెంటా? నేను పోలీస్ డిపార్ట్మెంట్ అని నీకెలా తెలుసు? ఎందుకు తెలియదు సార్, మీరు తెలియకపోవడం సార్. ఇన్స్పెక్టర్ ఇంద్రాది గ్రేట్. ఓకే ఓకే. ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నావు? రావట్లేదు సార్, వెళ్తున్నాను. పూనాలో మా కోళ్ళు ప్రసవిస్తుంది, ఎలా ప్రసవిస్తుందో చూద్దామని వెళ్తున్నాను సార్. పూనా వెళ్తున్నానని బస్ దిగుతున్నావేంటి? ఫోన్ చేసుకుని వద్దాం అనుకున్నాను సార్. త్వరగా వచ్చేసాయి, బస్సు బయలుదేరుతుంది. అలాగే సార్. వెళ్ళు. బస్ నేను వచ్చేదాకా ఆపండి. ఆపుతాం. థ్యాంక్స్. వెళ్ళు. ఏంట్రా 8:40, ఇంకేంటి విశేషాలు? సార్, మీరు కన్నప్పన కోసం అంత దూరం వెళ్ళి ఎతకడం వేస్టేమో సార్. అంత దూరమే కాదు, 3 లోకాల్లో ఎక్కడున్నా వెతికేసి పట్టేస్తాం. అంటే లోకల్ గా ఎతకరనమాట. బస్సు బయలుదేరుతుంది, ఎక్కండి. సచ్చినోడా, జిమ్మడా, నీ కాల్ చేత తిరిగిపోను, నీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోను, నీ పోస్టర్లు తగలడిపోను, నీ బాక్స్ బద్దలైపోను నా కొడక. నిన్ను తొడగొడతా, సౌండ్ తెచ్చిపోతావు నా కొడక. రేయ్ ఎప్ప నాకు నన్ను కొడతారా నువ్వు? ఎప్పుడు బయటికి రారా రేయ్. నిన్ను రాయ్ ఈ ముంతాజ్ నిలబడతారా నువ్వు? నన్ను ఎప్ప నిన్ను అసలు రాయేది రాయ్. అరే అసలు ఏం జరిగిందో ముందే చెప్పు. క్యారెక్టర్ ఇమ్మంటే రాత్రి రమ్మంటున్నారు, కథ చెప్తారంట కదా. అంత సాహసం చేసినాడు ఎవడా? రాయుడు. రేయ్ నా కొడక పగిలిపోద్ది ఈ రోజు, బయటికి రారా. నాకే చెప్తాడు ఇగో. నాకు ఇది చెప్పు, నువ్వు ఇలాంటి ఎదవల దగ్గరికి ఎందుకు వెళ్తావు? ఎక్కువ ఏషలేదని పోయినా నాకేం తెలుసు ఈ కొడుకులు ఇలాంటి వాళ్ళని. అయినా రోజు నువ్వు చిరుతో ముచ్చట్లాడతావు కదా ఫోన్లా, మరి నా కోసం రికమెండ్ చేయరాదే? చిరుతోనా?
నేను మాట్లాడతాలే. నీకు 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 నా మీద డౌటా? చెప్పు చెప్పు. అదే నీకు ఏం టైప్ యాక్టింగ్ కావాలి చెప్పు. నవ్వాలా పాడాలా? ఇప్పుడు నవ్వుతాను. ఇప్పుడు పాడు. పాడతాను. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైజారం పోదామే ఏడు. మైస్ ఇప్పుడు చూడు ఏడుపు. ఓ కొడకా. ఈ కారేస్తున్నావు. ఇప్పుడు చూడు చూడు. వాషింగ్ పౌడర్ నిమ్మ వాషింగ్ పౌడర్ నిమ్మ. చెప్పు ఎత్తున యాక్టింగ్. ఎరగదీస్తున్నావే. అప్పుడెప్పుడో సావిత్రి, ఇప్పుడు నువ్వు. చిరుత నేను మాట్లాడతాను కానీ నా కోసం ఓ చిన్న వేషం వేయాలి. వేషమా? నువ్వు చెప్పు. నేను ఇట్ట 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 వేసి నువ్వు పడేస్తా. పడే అక్కర్లేదు కానీ వాళ్ళే పడిపోతారు. నువ్వు ఈ వేషం వేస్తే ఇలియానా, శ్రేయ, నయనతార ఇంట్లో కూర్చోవాల్సిందే. అంతేకాదు పంది కూడా నీకే. ప్రొడ్యూసర్లు అందరూ క్యూ కడతారు. ఓ, ఇక లేట్ ఎందుకు మరి పద. పద ఇరగది. లల్లల్లా. అయ్యో తాగేస్తున్నాడు. రక్షించండి, కాపాడండి. అంటే నువ్వు గట్టిగా తేవడం రక్షిద్దాడని అనుకుంటున్నావా? రమ్మనాడు వస్తాడా? చెయ్యొద్దురా. ఎందుకు అనుకుంటున్నావు? ఏరా నా పెళ్ళం నా ఇష్టం కొడతాన్రా. నరికి ముక్కలు ముక్కలు కింద చేసి కేజీలో అయ్యో, చూస్తాన్రా. అయ్యో. ఏ నువ్వు కట్టవా? మందుకు డబ్బులు అడిగితే లేవంటదా? నువ్వు కట్టవేంట్రా? మందెక్కువైందిరా, పాపిస్తున్నాడా? కట్టుకున్న మొగుడిని పట్టుకుని పాపిస్తూ తెచ్చినాడు అందరితో. ఆ? నన్ను ఏంటి రావిని కొడుతున్నావు? అయితే ఏంటి? నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే నీకేంటి? అయినా నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటుంటే టీవీ సీరియల్ చుట్టాకు వచ్చినట్టు ఎంతమంది వచ్చారంటే బాబు. రేయ్ ఏయ్, చేయొదలరా. ఏ నువ్వు పట్టుకుంటావా? చంపేస్తాను. మర్యాదగా చేయొదలకపోతే ఇక్కడే మర్డర్ చేస్తాను. జగర్ చూసారా? మ్. మీరున్నారని కూడా చూడకుండా మర్డర్ చేస్తాను అన్నాడు. చెయ్యి వదులుతావా లేదా? ఎందుకు రావద్రాలి నా పెళ్ళం చేయి నేను. ఏంటే నీ కాడికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఉంది కాబట్టే వదలమంటున్నాను. ఉందా? ఏంట్రా కనెక్షన్? ఈ నా పెళ్ళం. నీ పెళ్ళమా? నిజమే. మరి నా పెళ్ళమే? దొంగ సచ్చినాడా, నేను ఇక్కడే ఉన్నారా? నువ్వు ఇక్కడే ఉన్నావా? మరి ఎవడు పెళ్ళాన్నో పట్టుకుని నా పెళ్ళం అన్నానంటే నువ్వు రావే. నీకు మందికి పోయి పెళ్ళాన్ని కూడా మర్చిపోయావా? నీ జ్ఞాపక శక్తి పడిపోయిందిరా. నిజమే సార్. మళ్ళీ అది రావాలంటే ఏ మందులు వాడితే వస్తుంది సార్? మందులు కాదురా, సెల్లో పడేసి 4 పీకితే అదే వస్తుందిరా ఇడియట్. సార్ ఈ ఒక్కసారికి క్షమించండి సార్. ఎప్పుడు మూడొస్తే అప్పుడు కొట్టడమే ఇందిరా స్టైల్. కొట్టరా స్టేషన్ కి. సచ్చినోడు వీడి చెల్లెదిలేంది.